సార్, తిరుమల తిరుపతి దేవస్థానం జగన్మోహన్ రెడ్డి హయాంలో లడ్డును కల్తీ చేయడంపై భక్తులుగా మీరేమని? సార్, వారు ఎన్నైనా ఉండొచ్చు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాళ్ళు పనిచేయడం చాలా వరకు మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. లడ్డుని కల్తీ చేయడం అంటే డైరెక్టర్ భగవంతుడి మీద భక్తులకున్న నమ్మకాన్ని మీద దెబ్బ కొట్టామని మా అభిప్రాయం సార్. అంటే అసలు కల్తీ చేయలేదని అది ఇదని అంటున్నారు. కల్తీ చేయకుండానే కల్తీ చేశారంటే పామాయిల్ కలిసిందని మీరే అన్ని మాటలు చెప్పారు. అప్పుడు దాన్ని బట్టి ఆయన ఏమన్నారు మరి? అప్పుడు అంటే మాట తప్పున మడం తప్పున అన్నట్టు ఆయన గంటకు మాట మారుస్తున్నారుగా. ఆయనే ఒప్పుకున్నట్టు ఏమని, ఆవు పశువు గ్రాసం తినడం వల్ల గ్రాసంలో వచ్చిన పాలు కల్తీ అవడం వల్ల నెయ్యి ఏమైనా కల్తీ అయ్యి లడ్డూలు ఏమైనా కల్తీ జరిగిన మాట డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చెప్పారు కదా సార్. ఇంకా అది ప్రజలందరూ మేము చూస్తున్నాం. అసలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు కదా బాబాయ్ గారు చెప్పారు కదా, కల్తీ జరిగింది, ఇది కెమికల్ కలవడం జరిగింది, ఒక పాలు చుక్క కూడా లేకుండా నెయ్యి సిట్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. జోగి రమేష్ గారు రోజా గారి సంభాషణ కూడా జనాలందరూ చూశారు. మనం దేవుడి ద్వారా తప్పు చేసాము, దేవుడు మనం శిక్షిస్తారనే మాట వాళ్ళ పశ్చాత్తాపం కూడా చూసి వచ్చారు. దాన్ని బట్టి ఇంకా కల్తీ జరగలేదు అన్నమాట అన్నాం. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి ఆ మాట కరెక్ట్ కాదని మా అభిప్రాయం సార్. చాలా అత్యద్భుతం. 30 సంవత్సరాల క్రితం సైబరాబాద్ లో ఐటీని మైక్రోసాఫ్ట్ సిస్టమ్ లో డెవలప్ చేయడం కోసం ఆహ్వానించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్ తో అదే అమరావతి ప్రాంతంలో ఏదైతే వ్యవసాయ క్షేత్రాలకు సంబంధించి కానీ అంత అద్భుతంగా చేస్తున్నాడు. మెడ్టెక్, అదే విధంగా ఆర్డిజిఎస్ సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఆ సిస్టమ్ తో అమెరికా దాకా ఏ విధంగా డేటాబేస్ చేస్తున్నారు అనేటువంటి దాన్ని స్పష్టంగా అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించి స్వాగతించి ఒక కుగ్రామాలు అనుకుంటున్నటువంటి అమరావతి ప్రాంతాల్లో ఉన్నటువంటి విజన్ చూసిన తర్వాత అతను మంత్రముగ్ధుడైపోయి పొలాల్లోకి వెళ్ళి మమేకమయ్యి రైతులతో అసలు ఇంత అత్యద్భుతంగా మీరు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొని రేపు రాబోయేటువంటి రోజుల్లో క్వాంటమ్ వ్యాలీ ఆల్గారిథం ఏదైతే పవర్ బిఐ అన్ని మిక్స్ చేస్తూ మెకానికల్ సిస్టమ్ లో ఏదైతే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కోసం పోతున్నటువంటి సిస్టమ్స్ అన్ని కూడా ఆయన ఆస్వాదించి అద్భుతంగా ఈ ప్రాంతంలో నేను పర్యటించడం అనేది చాలా గొప్ప అనుభూతి. మై డియర్ ఓల్డ్ ఫ్రెండ్ అని సంబోధించినటువంటి మాటలు ఈ రాష్ట్రానికి ఊరట కలిగించేటువంటి కార్యక్రమాలు.